హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా కుట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని రెండూ కూడా గమ్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మాత్రమే జాయిన్ చేశాను. ఎందుకంటే హ్యాండ్స్ దగ్గర బార్డర్ వచ్చింది కాబట్టి నేను చూపించినట్టు కుట్టేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట. లేదక్క మేము దీంట్లో పైపింగ్ వేయాలనుకుంటున్నామంటే మధ్యలో పైపింగ్ వేసేసుకుని ఇలా తిప్పేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి నేనేం పైపింగ్ వేయట్లేదండి. కింద అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్, పైన వచ్చేసి లైనింగ్ క్లాత్ పెట్టుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను. చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో సేమ్ అదే విధంగా పాదం ఇంచు డిఫరెన్స్ తోటి నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు ఈ ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ అయితే వేసుకోండి. లైనింగ్ మీద కుట్టు పడాలి. ఇలా మొత్తం కూడా లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసుకుని మళ్ళీ ఇలా అంతా క్లోజ్ చేసేసుకుని ఇలా మొత్తం నీట్గా క్లోజ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా. ఇప్పుడు ఇదంతా కూడా జాయిన్ చేసేసేయండి. కింద ఉన్న లైనింగ్ నాకు పైకి కనిపిస్తుంది, చూసారు కదా? సో ఇలాగా పైనుంచి జాయిన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. మనము ఎలాగైతే గమ్ పెట్టేసి ఐరన్ చేస్తే ఎంత నీట్గా వస్తుందో సేమ్ అలాగే వస్తుంది. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు నీట్గా ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇదంతా కూడా అంతే. ఈ సైడ్ కూడా అంతేనండి. ఈ సైడ్ కూడా కొంచెం క్లాత్ని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండో హ్యాండ్ కూడా సేమ్. కింద ఒరిజినల్ క్లాత్ సీదా మన వైపుకు ఉండాలి. దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నేను చూపించినట్టు ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ మీద కుట్టు పడాలి ఇలాగా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని కార్నర్కి కుట్టు వేసుకోండి. బాగా కార్నర్కి ఇలా కార్నర్కి కుట్టు అనేది వేసుకోవాలి. మళ్ళీ ఇదంతా కూడా నీట్గా ఇలా క్లోజ్ చేసుకోండి. ఇలా మొత్తం నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇదంతా కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఈ మిడిల్లో టక్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఈ సైడ్ కూడా కొంచెం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. సో ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కూడా మనం గమ్ పెట్టేసి జాయిన్ చేసాం కాబట్టి చూసారా ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇప్పుడు వెనకాల డాట్స్ వేసేద్దామండి. డాట్స్ వేయడానికి నడుము లూజులో 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుని అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ మీరు కటింగ్ చూసి అర్థమవుతుంది. నేను కటింగ్ వీడియో కూడా పెట్టాను. ఇప్పుడు నడుము దగ్గర ఈక్వల్గా పెట్టుకుని షోల్డర్కి తినగా కుట్టు వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కూడా అంతే. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టు అనేది వేసుకోవాలి ఇలాగా. ఇది కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అండి. ఏ షేప్ అయితే మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి. ఇలాగా నేను చూపిస్తున్నాను చూసారా, అలాగా ఇలా పెట్టేసుకుని ఇటు సైడ్ కూడా ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసుకోండి. లైనింగ్ మీద కుట్టు పడాలి ఇలాగా. ఇది కూడా అయిపోయింది. మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇలాగా చక్కగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా. ఇప్పుడు వచ్చేసి రెండో షేప్ బెల్ట్. ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలాగా. దీనిపైన కూడా అంతే. ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటే మనం ఫస్ట్ చూపించినట్టు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఉక్సు పట్టి కాజా పట్టి అయితే కుడుతున్నాను. ఇక్కడ కాజా పట్టి కుట్టడం మిస్ అయింది. 3 ఇంచుల వెడల్పుతోటి లైనింగ్, 3 ఇంచుల వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకుని
అడుగు భాగంలో పెట్టుకుని నేను ప్రతి వీడియోలో చెప్తా కదా సేమ్ అలాగే కుట్టుకోండి. ఇది వచ్చేసి మనకి మామూలుగా కాజా పట్టి అనమాట. 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఇలా నేను చూపించినట్టు ఫోల్డింగ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం కాజా పట్టి మీద పెట్టుకుని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. చూపిస్తాను చూడండి, కరెక్ట్గా రావాలన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఇలా పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ని దీనిపైన కూడా ఇలాగా పెట్టేసుకుని కొంచెం మనకి ఎంతైతే పట్టి ఎత్తడానికి ఖర్చు కావాలో అంత ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలి. మనం కటింగ్లో చెప్తూ ఉంటాను కదా కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలని. అది తీసుకుని పైనుంచి కుట్టుకుంటూ రండి. ఇలా పైనుంచి పెట్టేసుకుని ముందైతే జాయింట్ పడుతుంది, నాకు జాయింట్ వేసేసాను. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసేయండి. ఇలా పైన పెట్టేసేయండి. ఇలా పైన పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలా పెట్టేసుకుని నీట్గా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇలాగా. అంతే, ఇటు సైడ్ కూడా అంతే. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా మొత్తం ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. మళ్ళీ క్లోజ్ చేసేసుకోండి. ఇలాగా క్లోజ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీన్ని కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇలా మొత్తం కూడా. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా ఒక చిన్న మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఫ్రంట్గా మనకి ఉక్స్ పట్టి వైపు కాజా పట్టి వైపు. అది అయిపోయిన తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసుకుని పైపింగ్ వేసేసుకోండి. ఎందుకంటే పైపింగ్ ఆల్రెడీ వీడియోస్లో చూపిస్తానని చెప్పేసి ఇందులో చూపించలేదన్నమాట. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకుందాం. సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు హ్యాండ్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కరెక్ట్గా మిడిల్లో ఉండాలండి. ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. షోల్డర్ కుట్టు దగ్గర ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి, బ్యాక్ రావాలన్నమాట. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇదంతా కూడా మన వైపు ఒక స్టిచ్ వేసేసుకుని ఇలాగా మళ్ళీ బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ నుంచి ఇలా అన్నమాట. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్, పైనుంచి కింద వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా పాదం నుంచి డిఫరెన్స్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం కూడా అంతే. తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతేనండి. ఈ రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా హ్యాండ్ మిడిల్లో ఒక చిన్న టక్ ఇస్తాం కదా ఆ టక్ అనేది ఇక్కడ ఉండాలన్నమాట. ఈ మిడిల్లో పెట్టేసుకుని ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఫస్ట్ ఇలాగా తర్వాత వచ్చేసి ఇలా ఉల్టా తిప్పేసుకుని మన వైపుకి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్దాం. కలుపుకునే ముందు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే కలుపుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు. ఓకేనా? హ్యాండ్ లూజు ఫస్ట్ ఇలాగా హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఆర్మ్ లూజు, హ్యాండ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడండి, మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోండి. ఇలాగా ఇక్కడ వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి.
తర్వాత ఇక్కడ కూడా అంతే, ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలి. ఇలాగా ఇక రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా. మళ్ళీ సైడ్కి, ఈ సైడ్కి ఉంది కదా, ఈ సైడ్ కూడా అంతే, ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా నీట్గా. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే. ఈ రెండోది కూడా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి. పట్టేసుకుని హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేయండి, రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఆర్మ్ లూజు ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా స్ట్రెయిట్గా. తర్వాత వచ్చేసి నడుము లూజ్ దగ్గర పట్టుకోండి. ఫ్రంట్కి బ్యాక్కి టచ్ చేయదనమాట. ఆర్మ్ లూజ్ కూడా చెక్ చేసుకోండి ఎక్కడ దాకా వచ్చింది ఏంటనేది. సో నాకు కరెక్ట్గానే వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా పట్టేసుకుని స్ట్రెయిట్గా వెళ్ళిపోండి ఇలాగా. ఇక్కడ కూడా 3 స్టిచెస్ వేసుకున్నామంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, బ్లౌజ్ కటింగ్ కూడా చూపించాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్లౌజ్ కటింగ్ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.